Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే మేక రక్తంతో కర్రీ చేయబోతున్నాను. దీనినే నల్లా అని కూడా అంటారు. ఇది అయితే ఈ కర్రీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్, కానీ చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 స్లైసెస్ వచ్చి బ్లడ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంతెంత ఉన్నాయో. సో వాటిని అయితే ఇప్పుడు మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకునేసి ఈ 2 స్లైసెస్ని స్మాల్ పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే కొన్ని ప్లేసెస్లో బ్లడ్ అలానే ఇస్తారు. కొద్దిసేపటికి అది గడ్డగా అవుతుంది కదా, దాన్ని బాగా కలిపేసుకునేసి మనం కర్రీ చేసుకుంటాము. కానీ కొన్ని ప్లేసెస్లో ఇలా స్లైసెస్గా ఇస్తారు. స్లైసెస్గా వచ్చి వాళ్ళు బాగా ఆవిరి పట్టేస్తారు. ఆవిరి పట్టినప్పుడు ఈ విధంగా స్లైసెస్ లాగా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అయితే పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఆ 2 స్లైసెస్ని చూస్తున్నారు కదా, ఆ 2 స్లైసెస్ని స్మాల్ పీసెస్గా అయితే మనం కట్ చేసేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాము. సో మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను 7 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలానే 10 వచ్చి వెల్లుల్లిపాయ, అలానే ఒక ముక్క అయితే కోకోనట్ తీసేసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలానే 1 ఆనియన్ కానీ ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా 2 టొమాటోస్ని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇంచ అల్లం కానీ వేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్లడ్లో వచ్చి కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ వేసేసుకున్నాము. వేసేసుకునేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వచ్చి టర్మరిక్ పౌడర్ కానీ వేసుకునేయాలి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కానీ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ మసాలాలో అయితే ఒక 7 to 8 వచ్చి మిరియాలు, ధనియా పొడి వచ్చి 1 స్పూను, నెక్స్ట్ వచ్చి కొంచెం పట్టం అన్నీ వేసేసుకొనేసి 4 లవంగాలు కానీ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లడ్ని, ఆ బ్లడ్లో వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ కానీ వేసేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కానీ వేసేసుకునేసి ఆ మసాలా మొత్తం ఆ పీసెస్కి, బ్లడ్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఈ బ్లడ్ తినడం వల్ల మనకి చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, B12 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. ఇంకా టేస్ట్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. ఎవరన్నా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీ దోశలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్లోకి ఇదే అన్నమాట. సో మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ మాధురి ప్రసాద్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. Audio Jungle.